మొన్న నా దగ్గర 10,000 దొబ్బేసింది. 10,000 నేను ఎలాగైనా తీసుకోవాలి. ఎలాగా? చా అరే నీకు మహేష్ అంటే ఇష్టం కదా, అదే మహేష్ బాబు సూపర్ స్టార్. మహేష్ అంటే ఇష్టం అని అడుగుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? మహేష్ బాబు అంటే పిచ్చి, ఇష్టం, ప్రాణం, ఏం అనుకుంటున్నావు? మహేష్ బాబు ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది, ఆ పేరులో ఒక మత్తు ఉంది. మహేష్ చూసావా ఆ ఫీలింగ్ ఎలా ఉందో? మరి నా పేర్లో ఏం లేదా? హరీష్ ఏముంది ఇక్కడ గుడ్ ఉంది. మహేష్ చూసావా ఆ పేరు చెప్తుంటేనే గూస్ పింపుల్స్ వస్తున్నాయి. గూస్ పింపుల్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి. మహేష్ అయితే మహేష్ బాబు మాట్లాడతాడు, కానీ 10,000 రూపాయల మూల్యానికి నీకు ఓకేనా? నిజంగానా? నిజంగానే మాట్లాడిస్తావా? నిజంగా నీతో మాట్లాడతాడు మహేష్ బాబు 10,000 రూపాయల మూల్యానికి. ఎంత మూల్యమైనా పర్లేదు, పక్కా మాట్లాడాలి. నీకు ఇస్తాను, 10,000 ఇస్తాను. మాట్లాడిస్తావు కదా? సరేనా? సరే, నాకు కొంచెం టైం ఇవ్వు. ఓకే. హేస్ వర్ణ ఉసి విన్ని ఉసి కుస్మా సే హర్ష, నీకు విషయం తెలుసా? ఈవేళ మహేష్ బాబు నాతో మాట్లాడబోతున్నారు. మా బావ నాతో మాట్లాడిస్తానన్నారు తెలుసా? నిజంగా నేనంటే మా బావకి ఎంత ఇష్టం తెలుసా? నాకు మహేష్ బాబు అంటే పిచ్చి అని తెలుసుకొని మహేష్ బాబుతో నాతో మాట్లాడిస్తున్నారు మా బావ. రా మాట్లాడించు ఫాస్ట్గా. వెయిట్ ఫస్ట్ 10,000 రూపాయల మూల్యం. నీ మూల్యం చెల్లిస్తాను బావ, ఫస్ట్ మాట్లాడించు. ఫస్ట్ డబ్బులు, తర్వాత మాటలు. సరేదా, స్కాన్ చూపి. వచ్చాయి చూసుకో. Received on phone pay. Thank you, boss. అయిపోయింది. దా మాట్లాడించు. మాట్లాడేశారు. ఎవరితో, ఎప్పుడు, ఎక్కడ? నీతో ఇప్పుడు ఇక్కడే. ఎన బావా? నువ్వు 10,000 వేసిన తర్వాత ఏం జరిగి రివైండ్ చేసుకుని మైండ్లో 10,000 వేసాను. థ్యాంక్ యూ బాస్ అని వచ్చింది. అది మహేష్ బాబు గారి వాయిస్. నీతో మాట్లాడేశారు, అయిపోయింది. అలా ఎలా అవుతుంది బావా? అలానే అవుతుంది, అంతే. ఛీ, మా బావ నన్ను మోసం చేశాడు. 10,000 తీసుకోవడానికి ఈ ప్లాన్ అంతా చేశాడు. ఛీ.